ఈనాడు జయప్రదంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి ఈనాడు 42% రిజర్వేషన్లను ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ అంశం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీలో మనం చట్టం చేసుకొని మరి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాటించాలని తీసుకొస్తే 9th షెడ్యూల్లో గాని మరి పార్లమెంట్ లో గాని బిల్లు గాని పాస్ కానందున ఇది చెల్లుబాటు కాదు. 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం చేయాలి, ఆర్డినెన్స్ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. ఆ యొక్క డిమాండ్ తోని ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతా ఉంది. ఈ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుకి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ రాష్ట్ర పార్టీ, భద్రాద్రి జిల్లా పార్టీ సంపూర్ణంగా ఈ బంద్ కి మద్దతు ప్రకటిస్తా ఉంది. వ్యాపార వాణిజ్య వర్గాలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ కి తమ సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి జయప్రదం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఏదైతే ఈ యొక్క బంద్ జయప్రదం చేయడంలో అన్ని వర్గాల సహకారం ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అణగారినటువంటి ప్రజలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరితో సమానంగా రావాలంటే వారికి కావాల్సినటువంటి చేయూతనివ్వాలి. ఎంత జనాభా ఉంటే అంత వారికి అవకాశం ఇచ్చేటువంటి నినాదం ఇవాళ చైతన్యవంతంగా ముందుకు వచ్చింది. ఆ నేపథ్యంలో ఇక్కడ కులగణన జరిగి సామాజిక సర్వే జరిగి 42% రిజర్వేషన్లు అమలు పరచాలనేటటువంటి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించాలి. ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేసి 42% రిజర్వేషన్లు అమలు పరచాలని, ఇది న్యాయబద్ధమైనటువంటి సమస్య అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణంగా ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఈ బంద్ని ప్రశాంతంగా, అహింసాయుతంగా అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఈ రోజు సాయంత్రం వరకు ఈ బంద్కి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి బీజేపీ కేంద్రంలోనే అడ్డుపెడతా ఉంది, రాష్ట్రంలోనే కలిసి వస్తా ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణాలని అమలు జరపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తా ఉంది. అందుకోసం బీసీలంతా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు సాధించే దిశగా ముందుకు సాగాలని సిపిఎం కోరుతా ఉంది. అట్లాగనే కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ మీద కూడా పోరాటం చేయాలి, ఆ రకంగా ఈ రిజర్వేషన్లు సాధించడానికి పూనుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల ఐక్యతతో ముందుకు సాగాలని, ఈ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారనే స్పష్టత కూడా ప్రజలకు అవసరం కాబట్టి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి ఈ పిలుపులో మేము భాగస్వాములం అవుతూనే బీజేపీ ఉన్నటువంటి వేదికలో సిపిఎం పాల్గొనడం లేదు. మొత్తం మనం సాధించేంత వరకు ఈ పోరాటం సాగాలని, అందుకు సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు బీసీలకు 42% కల్పించాలని ఈ రోజు ముక్కుపడిగా అది కుల సంఘాలు, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే రోజులలో బీసీలకు 42% రిజర్వేషన్ ఎంత స్థానిక సంస్థలకు పోవద్దని డిమాండ్ చేస్తున్నాం మేము. అలాగే బడే బాయ్ చోటా బాయ్ తోడు దొంగలు మోడీ ఇటు కాంగ్రెస్ కేవలం నాటకం ఆడుతున్నారు. రేపు ఇది ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే జీవో తీసుకొచ్చి తెలుసు ఆయనకి ఇది కోర్టుకి వెళ్తుంది, ఇది ఆగుద్ది, మనం చేసే లగ్గ పనులకు ఇది ప్రొలాంగ్ అయితే మనం ఇప్పుడు ఎలక్షన్ భాగం కాదు. ఇది మనం అట్టగాలుగా ఇప్పుడు మనం వెళ్తే డిపాజిట్ కూడా మన పార్టీకి అని చెప్పే ఉద్దేశంతో ఈ బడేపై జోటపై ఆడుతున్న నాటకంలోనే ఇది ఒక భాగమని తెలియజేస్తూ రేపు ఈ కుల సంఘాలందరికీ కూడా మా రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాకు పిలిపివ్వడం జరిగింది. స్థానికంగా రేఖాంతరావు గారు, వనమా వెంకటేశ్వర నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో 42% మాకు కలిసి వచ్చే కుల సంఘాలతో, కలిసి వచ్చే పార్టీలతో మేము కూడా భాగస్వామై రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని 42% వచ్చేదాకా ఉద్యుక్తం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా దీని గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈ ఒక్క రాష్ట్రంతో ఆగదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 42% వచ్చే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఈ యొక్క ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి ఏదైతే బీసీలు అత్యధిక శాతం ఈ దేశంలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మద్దతుకి కొత్తగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క పూట పనిచేయండి. మాకు తెలుసు మీ బాధలు ఎల్లుండి పండుగ ఉంది, అయినా సరే ఒక పూట బీసీ సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వాలని పేరు పేరున వ్యాపార సోదరులందరూ కోరుకుంటూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.